ఏపీ డిఎస్సి ప్రిపరేషన్ అంటే టెన్షన్గా ఉందా? ఏది చదవాలి, ఏది ఇంపార్టెంట్ అర్థం కావడం లేదా? ఇప్పుడే సొల్యూషన్ వచ్చేసింది. లాక్ష్య పబ్లికేషన్స్ ఏపీ డిఎస్సి బిట్ బ్యాంక్స్. ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా కేర్ఫుల్లీ సెలెక్టెడ్ బిట్స్, ఎగ్జామ్లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నల కలెక్షన్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ తో ఫాస్ట్ లెర్నింగ్, మీ ప్రిపరేషన్ ని స్మార్ట్ గా మార్చే పవర్ఫుల్ కాంటెంట్. లాక్ష్య బిట్ బ్యాంక్స్ తో చదివిన వేలాది మంది క్యాండిడేట్స్ ఆల్రెడీ సక్సెస్ సాధించారు. మీ డ్రీమ్ జాబ్ ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది. సరైన ప్రిపరేషన్తో ఇప్పుడే ఆర్డర్ చేయండి. లక్ష్య పబ్లికేషన్స్, అనంతపూర్ 9550039204. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్య పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ అనేవి చాలా విలువైనవి. ఓకేనా? ఇప్పుడు మనం 6వ తరగతి పాఠ్యపుస్తకాన్ని చదువుకుంటూ అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడికి పద్య భాగానికి సంబంధించినటువంటి ఒక చాప్టర్ను డిస్కషన్ చేసుకుంటాం. చూడండి, మనం ఎప్పుడు పాఠ్యపుస్తకాన్ని చదువుతున్నా కూడా ప్రతి పాఠ్యాంశానికి ప్రక్రియ, ఇతివృత్తం, ఉద్దేశం అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. సరే, ఇక్కడ ఈ సుభాషితాలు అనేటువంటి పాఠ్యాంశము పద్యం అనే ప్రక్రియకు చెందినది. పద్యం అనే ప్రక్రియకు చెందినది. ఏ ప్రక్రియ అంటే పద్యం. మరి ఇతివృత్తం ఏది అంటే నైతిక విలువలు. నైతిక విలువలు మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. పద్య భాగానికి సంబంధించి సుభాషితాలు అనేటువంటి పాఠ్యాంశం ఏదైనా సరే, 6వ తరగతిలో అయినా, 7వ తరగతిలో అయినా, 8, 9, 10 తరగతుల్లో ఈ సుభాషితాలు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి పద్య పరిమళం అనేటువంటి పాఠ్యాంశాలు కానీ, సుభాషితాలు అనేటువంటి పాఠ్యాంశం వచ్చిందంటే ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ అనేది పద్యం ఖచ్చితంగా వస్తుంది. సరే, ఇక్కడ ఒక పద్యం ఇచ్చినారు. సాధారణంగా పద్యం ఇచ్చి ప్రశ్నలు అడగడం అనేటువంటి కోణంలో కాకుండా, మరి తెలుగు కంటెంట్ విషయానికి వస్తే పద్యం మీద ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనం చర్చించుకోబోతున్నాం. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పద్యం, కష్టబెట్టపోకు కన్న తల్లి మనస్సు అనేటువంటి ఈ పద్యాన్ని ఎవరు రాశారు అంటే కరుణశ్రీ రాశాడు. కరుణశ్రీ అనేటువంటి కలంతో ఎవరు రాశారు? జంధ్యాల పాపయ్య శాస్త్రి రాశాడు. జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఈయన కలం పేరు కరుణశ్రీ. ఓకేనా? ఎలా చెప్పినావు సార్ అంటే తెలుగు బాల అనేటువంటి మకుటంతో చెప్పింది. అంటే ఈ మకుటంతో ఒక పద్యాన్ని రాసింది అంటే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి అనేది ఆయన పూర్తి పేరు. అట్లాగే కరుణశ్రీ అనేది ఆయన కలం పేరు. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, పద్యాలు అనేటివి కొన్ని అక్షరాలు లేదా గణాలతో ఏర్పడతాయి. ఓకేనా? కొన్ని గణాల కూర్పు పద్యం అవుతుంది, కొన్ని పద్యాల కూర్పు శతకం అవుతుంది. మరి ఎన్ని పద్యాలు ఉంటే అది శతకం అవుతుంది అంటే 100 పద్యాల రచనను శతకం అని అంటారు. 100 పద్యాల రచనను శతకం అని పిలుస్తారు. లేదా 108 పద్యాలున్నా కూడా శతకం అనే పిలుస్తారని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. 100 లేదా 108 పద్యాలతో ఉన్నటువంటి కూర్పును శతకం అని పిలుస్తారు. ఓకేనా? శతక పద్యాల చివరన మకుటం అనేటువంటిది ఉంటుంది.
శతక పద్యాల చివర ఉన్నటువంటి మకుటము ఆధారంగా చేసుకొని ఆ శతకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి కోణంలో కూడా మనం ఆలోచించుకోవాలి. మకుటం అనేది ప్రతి పద్యానికి ఉంటుంది. మకుటం ఉంది అంటే అది ఖచ్చితంగా శతక పద్యం అనేటువంటిది గుర్తుంచుకోవాలి. మరి చూడండి, అలానే శతకంలో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. మకుట నియమం ఉంటుంది, ముక్త నియమం ఉంటుంది. ఓకేనా? సంఖ్యా నియమం కూడా ఉంటుంది. శతకం అంటే ఒక నిర్దిష్ట సంఖ్యలో ఉండాలి, అలాగే మకుటం ఉండాలి, ముక్తకమై ఉండాలి అనేటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది. మరి ముక్తకాలు అంటే అర్థం ఏమి అంటే ఒక పద్యానికి సంబంధం లేకుండా ఏ పద్యభావం ఆ పద్యభావానికి వేరువేరుగా ఉంటుంది. ఓకేనా? ముక్తకాలు అంటే ఒక పద్యానికి సంబంధించినటువంటి భావం అంతా ఆ పద్యంలోనే చెప్పబడుతుంది. వేరొక భావానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆ పద్యంలోనే చెప్పబడతాయి. అంటే ఈ పద్యానికి వేరువేరుగా ఉంటాయి. ఓకేనా? స్వతంత్ర భావం కలిగి ఉంటాయి. ఏ పద్యానికి ఆ పద్యము స్వతంత్ర భావం కలిగి ఉంటాయి. మకుటం ఉండటం వలన శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది. చూడండి, శతకం ఆధారంగా చేసుకొని అసలు శతకం అనాలి అంటే ఒక సంఖ్య ఉండాలి, నిర్దిష్ట సంఖ్య. అది ఎంత? 100 లేదా 108. 108 పద్యాలు ఉంటే శతకమని, అలాగే శతక పద్యాల చివర మకుటం ఉండాలి, అలాగే ముక్తకాలుగా ఉండాలి. సరే, మకుటం ఉండటం వల్ల ఒక ఛందస్సును ఎన్నుకుంటాడో, ఏ ఛందస్సునైతే ఎన్నుకుంటాడో అదే ఛందస్సులోనే మొత్తం పద్యాలన్నీ రాయవలసి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం పద్యంలోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి పద్యాలు కొన్ని ఉన్నాయి. సరే, అంతకంటే ముందు ఈ పాఠం యొక్క ఉద్దేశం విద్యార్థులలో చూడండి నైతిక విలువలను పెంపొందించడం. ఓకే, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకే, అలాగే ఇక్కడ ఈ 6వ తరగతిలో ఉన్నటువంటి పద్య పరిమళ అదే సుభాషితాలు అనేటువంటి పాఠ్యాంశానికి కొన్ని పద్యాలను వేరు రచయితల నుండి స్వీకరించడం జరిగింది. ఇక్కడ వారి వివరాలను చూద్దాం. ఓకే, నార్ల చిరంజీవి, ఈయన 20వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు పూల శతకం అనేటువంటి దాన్ని రాశాడు. తెలుగు పూలు అనేటువంటి శతకం రాసింది ఎవరు అంటే నార్ల చిరంజీవి. వేమన మనకి బాగా తెలుసు, వేమన శతకం. కరుణశ్రీ, ఈయన పూర్తి పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆయన కలం పేరు కరుణశ్రీ. ఓకేనా? ఈయన 20వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు బాల శతకం రాసినటువంటి వ్యక్తి. లలిత సుగుణ జాల తెలుగు బాల అనేటువంటి మకుటంతో పద్యాలను రాసిన వ్యక్తి ఎవరు అంటే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ బద్దెన, ఈయన బద్దెన సుమతి శతకం రాశాడు. సుమతి శతక కర్త బద్దెన. ఇది చాలా సార్లు టెట్లో వచ్చినటువంటి బిట్. 13వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. పక్కి అప్పల నరసింహం, ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన రాసినటువంటి శతకాలు కుమార కుమారి శతకాలు. అలాగే పోతులూరి వీరబ్రహ్మం, ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. కాళికాంబా సప్తశతి అనేటువంటి శతకాన్ని రాసినాడు. ఓకేనా? మారద వెంకయ్య 16వ శతాబ్దానికి చెందినవాడు. భాస్కర శతకం రాశాడు. అలాగే కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందినవాడు. దాశరథి శతకం రాశాడు. ఓకేనా? తెలుగు పూల శతకం నార్ల చిరంజీవి, వేమన శతకం వేమన, తెలుగు బాల శతకం కరుణశ్రీ, సుమతి శతకం బద్దెన, కుమార కుమారి వచ్చేసి పక్కి అప్పల నరసింహం,
కాళికాంబ సప్తశతిని రాసింది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. భాస్కర శతకాన్ని రాసింది మారద వెంకయ్య. ఈయన్ను మారన అని కూడా పిలుస్తారు. భాస్కర శతకకర్త మారద వెంకయ్య, మారన అని కూడా పిలుస్తారు. కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన దాశరథి శతకం రాశాడు. ఓకేనా? ఇది వీళ్ళు ఆధారంగా చేసుకొని ఈ ఈ కవి పరిచయాల మీద కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క శతకాలను జత చేయండి అని కానీ, లేదా కొంతమంది రచనలు ఇచ్చి వాళ్ళ యొక్క శతకాలలో సరి అయిన జతను గుర్తించండి, సరికాని జతను గుర్తించండి, వాళ్ళ యొక్క కాలాలకు సంబంధించి సరి అయిన జతలను గుర్తించండి లేదా జతపరచండి అనేటువంటి కోణంలో కూడా ప్రశ్నలు అడుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ ఒక పద్యం ఇచ్చినాడు మనకు. తెలుగు పూల శతకం. తెలుగు పూల శతకం రాసింది ఎవరు అంటే నార్ల చిరంజీవి. నార్ల చిరంజీవి. నార్ల చిరంజీవి ఏ శతకం రాసినాడు అంటే తెలుగు పూల శతకం. ఇక్కడ తెలుగు బిడ్డ అని ఉంది. ఇది ఈ పద్యానికి మకుటం. ఓకేనా? విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ఈయన ప్రతి పద్యంలో కూడా తెలుగు బిడ్డ అనేటువంటిది మకుటం ఉంటుంది. ఓకేనా? ఇక ఏ ఛందస్సునైతే ఎన్నుకున్నాడో అదే ఛందస్సులో మొత్తం పద్యాలన్నీ రాయవలసి ఉంటుంది. కాబట్టి ఈయన ఏ ఛందస్సులో రాశాడు? ఆట వెలది ఛందస్సులో రాశాడు. మరి ఇప్పుడు చెప్పండి, తెలుగు పూల శతకం నార్ల చిరంజీవి ఏ ఛందస్సులో రాశాడంటే ఆట వెలది ఛందస్సులో రాశాడు. ఓకేనా? తెలుగు పూల శతకం రాసింది ఎవరు అంటే నార్ల చిరంజీవి. దాని యొక్క మకుటం ఏమి అంటే తెలుగు బిడ్డ. దాన్ని రాసిన ఆ ఛందస్సు ఏది అంటే ఆట వెలది. ఓకే, ఇంకా బాగా గమనిస్తే ఇక్కడ వలే అనే ఉంది. వలే ఉంటే ఉపమాలంకారం అని అనుకుంటే పొరపాటే. వలే ఉన్న చోటంతా ఉపమాలంకారం కాదు. ఆ ఉపమాలంకారం ఎప్పుడు రావాలి అంటే వలే అనే పదం వచ్చి ఉంటే రెండింటి మధ్య పోలికను చెబుతున్నప్పుడు చెప్పగలగాలి. కానీ ఇక్కడ దిద్దుకోవలెను అనేటువంటి సందర్భంలో ఉపయోగించబడ్డది కాబట్టి ఉపమాలంకారం రాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విశ్వదాభిరామ వినుర వేమ. వేమ అనేటువంటి పదం కనబడింది అంటే మనకు 100కి 100% ఈ పద్యం వేమన శతకం నుండి తీసుకోబడింది. వేమన శతకం. వేమన శతకం ఎవరు రాశారు అంటే వేమన. ఏ ఛందస్సులో రాశాడు అంటే ఆట వెలది ఛందస్సులో రాశాడు. ఇప్పుడు చెప్పండి, వేమన శతకం ఏ ఛందస్సులో రాయబడింది? ఆట వెలది ఛందస్సులో రాయబడింది. ఓకేనా? ఈయన విశ్వదాభిరామ వినుర వేమ అనేటువంటి మకుటంతో రాశాడు. చూడండి, విశ్వద ప్లస్ అభిరామ. విశ్వదాభిరామ అంటే విశ్వద ప్లస్ అభిరామ. విశ్వద అనేది వేమన ప్రియురాలి పేరు. అభిరామ అనేది వేమన యొక్క గురువు పేరు. ఓకే, ఈ విశ్వదాభిరామ అనేది సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా? ఇది వేమన పద్యాలు వేమన శతకం ఏ ఛందస్సులో రాయబడింది అంటే ఆటవెల్ది ఛందస్సు. విశ్వద అనేది వేమన ప్రియురాలి పేరు. అభిరామ అనేది వేమన గురువు పేరు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, తెలుగు బాల. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. తెలుగు బాల అనేటువంటి మకుటంతో పద్యాలు రాసింది ఎవరు అంటే
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. తెలుగు బాల అనే మకుటంతో శతకం రాసింది ఎవరంటే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఏ ఛందస్సులో రాశారంటే ఆట వెలదిలో. ఇక్కడ చూడండి, పోరు కోరు, పోరు కోరు, ఇక్కడ రు, ఇక్కడ రు, కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారంగా చెప్పవచ్చు. అంత్యానుప్రాస అలంకారంగా చెప్పవచ్చు. అలాగే భ్రాతృజనము అంటే సోదరులు. భ్రాతృజనము అంటే సోదరులు లేదా అన్నదమ్ములు. విశ్వవర్ధనంబు, విశ్వంలో వృద్ధి చెందేది. విశ్వంలో వృద్ధి చెందేది ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇక్కడ సుమతి, సుమతి అనేటువంటి మకుటం నియమం ఉండొచ్చు. మకుటం అనేది ఒక పదంగా ఉండవచ్చు, ఒక పాదంగా ఉండవచ్చు. విశ్వదాభిరామ వినుర వేమ అనేటువంటిది ఏక పాద మకుటం. ఏక పాద మకుటం. ఏక పద మకుటాలు కూడా ఉండొచ్చు. తెలుగు బిడ్డ, తెలుగు బాల, అలాగే సుమతి అనేటువంటి ఏక పదం కూడా ఉండవచ్చు. రెండు పాదాలు మకుటంగా ఉన్నటువంటి పద్యాలు కూడా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మాటకు ప్రాణము సత్యము అనేటువంటి ఒక పద్యం ఉంది. ఈ పద్యాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బద్దెన. సుమతి శతక కర్త బద్దెన. చూడండి, ఏ ఛందస్సులో ఉంది? కంద ఛందస్సులో ఉంది. మరి సుమతి శతకం ఏ ఛందస్సులో రాయబడి ఉంటుంది అంటే ఏ ఛందస్సులో? కంద ఛందస్సులో. అంటే ఈ కందంలోనే రాయబడి ఉంటుంది. కంద పద్యాలన్నీ ఉంటాయి. ప్రశ్న, క్రింది వాణిలో కందం అనే ఛందస్సుతో రాయబడిన శతకం ఏది? సార్ ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో లేవు సార్. టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఉన్నట్టు ఇస్తే అది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. ఉన్నది ఉన్నట్లుగా ఇస్తే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. విద్యార్థిని ఆలోచింప చేయగలిగేటట్లుగా ఇస్తే అవి అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, తెలుగు బాల, తెలుగు బాల, తెలుగు బిడ్డ, 3 సుమతి, 4 వేమన. ఓకేనా? క్రింది వాణిలో కందం అనే కంద ఛందస్సులో రాయబడిన శతకం ఏది అంటే కూడా సుమతి శతకం. ఈ విధంగా కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? చాలా మంది సార్ మీరు చెప్పేవన్నీ బాగుంటున్నాయి కానీ టెక్స్ట్ బుక్ లో మేము ఇవన్నీ ఎట్లా తీసుకోవాలి అనేటువంటి ప్రశ్నను అడుగుతూ వస్తున్నారు. మాకు దీనికి సంబంధించి మెటీరియల్ ఏమైనా ఉంటుందా అనేటువంటి అంశాన్ని కూడా ఫోన్ చేసి అడుగుతూ వస్తున్నారు. మీకు లక్ష్య పబ్లికేషన్స్ వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లో శ్రీ లక్ష్య పబ్లికేషన్స్ అని కొడితే మీకు తెలుగు బిడ్ బ్యాంక్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? ఆ తెలుగు బిడ్ బ్యాంకు ఈ కోణంలో ప్రిపేర్ చేయబడింది. ఇచ్చినటువంటి పాఠ్యాంశాన్ని ఆధారంగా చేసుకొని ప్రక్రియ, ఇతివృత్తం, ఉద్దేశాలతో మొదలుకొని పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంతర్గత వ్యాకరణాలతో పాటు అవసరమైన చోట సైకాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా అక్కడక్కడ తెలుగు బుక్లో రాయడం జరిగింది. ఓకే, బుక్ రాసిన సార్ వేరు, ఆ సార్ని యూట్యూబ్కి తీసుకురాలేకపోయాను. అందుకనే నేను ప్రిపేర్ అయినటువంటి విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాను తప్ప నేను తెలుగు ఫ్యాకల్టీ అయితే కాదు. నేను గతం నుండి కృషి చేస్తున్నటువంటి సబ్జెక్టు సైకాలజీ, మెథడాలజీ పైన బాగా ఎక్కువ కృషి చేశాను. నాది తెలుగు సబ్జెక్ట్ కాదు, బట్ చెప్పాలనే ఆతృతతో చెప్తున్నాను. ఓకే,
నెక్స్ట్ చూడండి, ఇక్కడ కుమార కుమారి రెండు ఒకేసారి మాట్లాడుకుందాం. కుమార కుమారి, కుమారి కుమార అనేటువంటి మకుటంతో, కుమార అనేటువంటి మకుటంతో రాసిన శతకం ఏది అంటే కుమార శతకం. కుమారి అనేటువంటి మకుటంతో రాసిన శతకం ఏది అంటే కుమారి శతకం. అలాగే ఇక్కడ చూడండి, కుమార శతకం ఏ ఛందస్సులో రాయబడింది? కంద ఛందస్సులో రాయబడింది. కుమారి శతకం కూడా ఏ ఛందస్సులో రాయబడింది అంటే కంద ఛందస్సులో రాయబడి ఉంది. ఓకేనా? ఇది మకుటం, ఇది ఛందస్సు. ఓకేనా? సంఖ్య ఎన్ని ఉండాలా? 100 లేదా 108 పద్యాలు ఉండాలా. ఓకేనా? ఇది ఇక్కడ చూడండి, రోషావేశము, రోషావేశము, దీన్ని కొన్ని చోట్ల రోషావేశములు అన్నారనుకోండి, రోషావేశములు అన్నారనుకోండి, ఇది ద్వంద్వ సమాసం అయిపోతుంది, ద్వంద్వ సమాసం అయిపోతుంది. అలానే బుధులు అనేటువంటిది అర్థం పండితులు, బుధులు అంటే అర్థం పండితులు. హితము అంటే మేలు లేదా మంచి అనేటువంటి అర్థాలు వస్తాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వలె అనేటువంటి పద్యం అంటే పదం వచ్చింది. వలె అనేటువంటి పద్యం ఆ అక్షరం ఉందని ఇక్కడ మనం ఉపమాలంకారం ఉంది అనుకోకూడదు. ఉపమాలంకారం ఉందని అనుకోకూడదు. ఎందుకు అంటే మరవ వలెను అనేటువంటి అర్థం చెబుతుంది. ఓకేనా? ఒకదాన్ని పోల్చినప్పుడు అయితే అప్పుడు ఉపమాలంకారం వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న మకుటం అనేది ఏకపాదం కూడా ఉండొచ్చు అని. కాళికాంబ, హంస కాళికాంబ అనేటువంటిది మకుటం. ఈ మకుటంతో శతకాలు లేదా పద్యాలు రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అలాగే ఏ ఛందస్సులో రాయబడ్డాడు అంటే రాయబడింది అంటే ఆటవెలది ఛందస్సులో రాయబడింది. ఓకేనా? ఇక్కడ భాస్కర శతకం, మీరు భాస్కర శతకం ఇక్కడ చంపకమాల ఛందస్సుని ఇచ్చినారు. ఓకే, చంపకమాల. ఓకే, అవుతుందా లేదా చూద్దాం. లఘువు 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 నజ భజ జచర. ఓకే, చంపకమాల భాస్కర శతకం చంపకమాల ఛందస్సులో ఇవ్వబడింది. పై తరగతులలో ఎక్కడైనా సరే చంపకమాల కాకుండా ఇంకా వేరే ఎక్కడైనా ఉంది అంటే అది కూడా అయిండొచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఛందస్సులను వాడి ఉండొచ్చు అనేటువంటి కోణంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 6వ తరగతి స్థాయికి అయితే భాస్కర శతకం ఏ ఛందస్సులో రాయబడింది అంటే చంపకమాల ఛందస్సులో రాయబడింది. ఇక్కడ చూడండి, అంత్యానుప్రాస అలంకారం వస్తుంది. అంత్యానుప్రాస అలంకారం. ఓకేనా? ఎప్పుడు కూడా మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమి అంటే ఇక్కడ చూడండి, సిరిగలవాడికి మేలు చేస్తే వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. అలాగే పేదవాడికి మేలు చేస్తే మంచి అది ఫలితం ఇస్తుంది అనేటువంటి అర్థంలో ఈ 2 పాదాలు ఉన్నాయి. ఓకేనా? సిరిగల వానికి ఎడల చేసిన మేలది నిష్ఫలంబగున్, నెరిగురి కాదు పేదలకు నేర్పునం చేసిన సత్ఫలంబగున్. ఇక్కడ సిరిగల వాళ్ళకి చేస్తే వృధా అవుతుంది, పేదవాళ్ళకి చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది అర్థాన్ని ఇస్తుంది. అలాగే వాడిన చేల మీద వర్షం కురిస్తే బాగుంటుంది, కానీ సముద్రం మీద కురిస్తే ఫలితం ఏమి? చూడండి, సిరిగలవాడు అంటే ఆల్రెడీ డబ్బులు ఎక్కువ ఉన్నవాడికి, వాడికి సాయం చేసిన అవసరం ఉండదు.
సముద్రం మీద వర్షం కురిస్తే ఫలితం ఉండదు. పేదవాడికి సాయం చేస్తే ఫలితం ఉంటుంది. వాడిన చేల మీద ఫలితం వర్షం కురిస్తే ఫలితం ఉంటుంది. ఇక్కడ ఏం చేసినాడంటే అది ఎలాగో ఇది అలాగా, అది ఎలాగో ఇది అలాగా అంటే బింబ ప్రతిబింబ భావం అనేటువంటిది చెప్పబడుతుంది. మరి ఈ బింబ ప్రతిబింబ భావం ఏ అలంకారంలో కనబడుతుంది అంటే ఏ అలంకారంలో కనబడుతుంది? దృష్టాంత అలంకారంలో కనబడుతుంది. దృష్టాంత అలంకారంలో కనబడుతుంది. తీయండి సుమతి శతక ఈ భాస్కర శతక పద్యాలు ఏ ఛందస్సులో ఉన్నాయి? సారీ, ఏ ఏ అలంకారం ఉంటుంది అంటే దృష్టాంత అలంకారం ఉంటుంది. సరే ఇది ఒకటేనా అంటే దాదాపుగా భాస్కర శతకంలో కనిపించే అలంకారం ఏది అంటే దృష్టాంత అలంకారం. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ గా వేమన శతకంలో కనిపించే అలంకారం ఏది అంటే వేమన శతకంలో కూడా దృష్టాంత అలంకారం కనిపిస్తుంది. భాస్కర శతకం వేమన శతకంలో కనిపించేటువంటి అలంకారం ఏది? దృష్టాంత అలంకారం. ఇది మనకు టెక్స్ట్ బుక్ లో ఉండదు. పద్యాన్ని విపులంగా చదువుకుంటే ఆ పద్య భావాన్ని ఆధారంగా చేసుకొని మనం అక్కడ దృష్టాంత అలంకారం ఉందని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడు, దాశరథి కరుణాపయోనిధి అనేటువంటిది ఈ పద్యానికి మకుటం. ఇక్కడ ఉత్పలమాల ఛందస్సును ఇచ్చినారు. చూద్దాం ఇది ఉత్పలమాల అవుతుందా లేదా అంటే ఇది గురువు లఘువు లఘువు, ఆది గురువు భ అంటే భగనం, భ రా న భ భ రవ, భరణ భబరవ ఏ ఛందస్సులో వస్తాయి? ఉత్పలమాల ఛందస్సులో వస్తాయి. ఓకేనా? దాశరథి కరుణాపయోనిధి అనేటువంటి మకుటంతో శతకాన్ని రాసింది ఎవరు అంటే కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న ఏ ఛందస్సులో రాసినాడు అంటే ఉత్పలమాల ఛందస్సులో రాసినాడు. ఓకేనా? నోచిన తల్లిదండ్రికి ధనుభవుడు ఒక్కడే చాలు, మేటి చాచని వాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు, నోరాచి నిజంబ కాని పలకాడని వాడు, రణంబులోన మేన్ దాచని వాడు, భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. తనూభవుడు అంటే కొడుకు, తనూభవుడు అంటే కొడుకు. నోరాచి నోరాచి నోరు ఓకే, ఇది లేదు వదిలేయండి. రణంబు యుద్ధం, రణం అంటే యుద్ధం, మేన్ అంటే అర్థం శరీరం లేదా కాయం అని కూడా అర్థం. ఓకేనా? భద్రగిరి అంటే భద్ర అను పేరు గల గిరి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం శతకం యొక్క పరిచయం నేర్చుకున్నాం. ఇక్కడ ఈ పద్యాలకు సారాంశం ఇచ్చినాడు. ఈ సారాంశాన్ని ఆధారంగా చేసుకొని ప్రశ్నలు అడగడానికి ఎలా అవకాశం ఉందో చూద్దాం. జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధా గడపకూడదు, అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి, కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి అని పద్యం ద్వారా తెలియచేసినది ఎవరు? పద్యం ద్వారా తెలియజేసినది ఎవరు? ఈ విధంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. చూడండి, కథన రంగము నందు భీతి చూసి కాలుండు నవ్వును అని ఉంది. ఇక్కడ వేమన శతకంలో పద్యం. కాలుండు అంటే అర్థం యముడు. ఓకే, కాలుండు అంటే అర్థం యముడు. ఇక్కడ సుమతి శతకం. మాటకు నిజం ప్రాణం వంటిది, కోటకు కావలి బంట్లు ప్రాణం వంటి వారు, మహిళలకు గౌరవం ప్రాణం వంటిది, పత్రానికి సంతకం ప్రాణం వంటిది.
వంటిది. ఓకే. మాటకు నిజం ఎలాంటిది అంటే ప్రాణం వంటిది. ఉపమాలంకారం చెప్పవచ్చు. ఏ అలంకారం? లుప్తోపమాలంకారంగా చెప్పవచ్చు. లుప్తోపమాలంకారం అంటే ఉపమాలంకారంలో ఉన్నటువంటి 4 భాగాలలో ఏదో ఒకటి లోపిస్తే అది లుప్తోపమాలంకారం అవుతుంది. చూడండి ఇక్కడ రోషావేశాలు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. రోషావేశాలు అంటే ద్వంద్వ సమాసం. అలాగే ఇది కూడా అంతే. ఏదైనా ఈ సారాంశం మొత్తం తీసుకొని ఈ సారాంశాన్ని పద్యం ద్వారా తెలియజేసింది ఎవరు అని కూడా అడగడచ్చు. ఇక్కడ చూడండి, ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం, పేదవారికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది. వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేఘుడు వర్షిస్తే ఫలితం ఉంటుంది, కానీ సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా. ఇది ఏ అలంకారం అంటే దృష్టాంత అలంకారం కిందికి వస్తుంది. ఇది ఎలాగో ఇది కూడా అలాగే అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. చూడండి, మేఘుడు వర్షిస్తే ఫలితం ఉంటుంది. ఇది ఏ వాక్యం అంటే చేదర్థకం. సరే, ఎందుకు చేదర్థకం అయింది అంటే ఇక్కడ వచ్చినటువంటి క్రియలో తే ఇతే అనేటువంటి ప్రత్యయాలు వచ్చినట్లయితే అది చేదర్థకం అవుతుంది. వాట్ ఈజ్ చేదర్థకం? భవిష్యత్ కాల అసమాపక క్రియ. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి పరిచయం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పద్యం ఇచ్చినాడు. పద్యాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నలు ఇచ్చినాడు. చెలిమి శిలాక్షరం ఎప్పుడు అలుక జలాక్షరము సుజనులకు వారలకు. మంచి వారగు వారికి చెలిమి ఎల్లప్పుడూ శిలాక్షరము, అలుక ఎల్లప్పుడూ జలాక్షరము. ఓకేనా? చెరిగిపోనిది అనేటువంటి అర్థంలో కవి ఏ పదాన్ని వాడాడు అంటే శిలాక్షరము అనే పదాన్ని వాడాడు. శిలాక్షరము అంటే రాతి మీద చెక్కింది తొందరగా చెరిగిపోదు, దాన్ని అదే పనిగా చెరపడానికి సమయం పడుతుంది. అంటే చెరిగిపోనిది అనేటువంటి అర్థం దేనికి ఇచ్చినారు? శిలాక్షరము. మరి చెరిగిపోయేది అనేటువంటి అర్థం దేనికి ఇచ్చినాడు? జలాక్షరము. ఓకేనా? ఏ అక్షరం ఎక్కువ సార్లు వచ్చింది? లా, క్ష. ఈ అక్షరాలు పునరావృతం అయి ఉన్నాయి. ఓకేనా? అప్పుడు ఒక అక్షరం ఒకటి కన్నా ఎక్కువ సార్లు వస్తే అప్పుడు ఏ అలంకారం? వృత్యానుప్రాస అలంకారం. ఇది మొత్తం మీద చూస్తే లా అనేటువంటి అక్షరం వస్తుంది, కానీ ఒక లైన్ చూస్తే రాదు. ఓకే, ఇక్కడ భాషాంశాలు ఇచ్చినాడు. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. మనకు సొంత వాక్యాల మీద ప్రశ్నలు అయితే రాలేదు, కానీ అర్థాల మీద ప్రశ్నలు వస్తాయి. ఓకే, చూద్దాం. సిరి కలిగి ఉండటం వలన గర్వించకూడదు. సిరి అంటే అర్థం సంపద. సిరి అంటే అర్థం సంపద. ఏ పనైనా విచక్షణతో చేసేవారే బుధులు. బుధులు అంటే అర్థం పండితులు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ధరణి, రైతులు ధరణిని నమ్ముకొని జీవిస్తారు. చూడండి, ఈ వాక్యంలో రైతులు ధరణిని నమ్ముకొని జీవిస్తారు. నేను ఒక 2-3 ప్రశ్నలు ప్రయత్నిస్తాను. ధరణి అంటే అర్థమేమి? భూమి, పృథ్వీ. ఓకేనా? ఇక్కడ కర్త ఎవరు అంటే రైతులు. ఇచ్చిన వాక్యంలో కర్త రైతులు. ధరణిని నమ్ముకొని జీవిస్తారు. ధరణిని అనేటువంటిది కర్మ. ఓకేనా? కర్మను మనం ఎలా గుర్తిస్తాము అంటే ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంటుంది. నిన్నుండ్లను గురించి అనేటువంటిది డూమువులు ప్రథమా విభక్తి, నిన్నుండ్లను గురించి అనేది ధరణిని. మనం ప్రశ్నను అడిగేటప్పుడు ఎవరిని దేనిని అని ప్రశ్నిస్తే ఎవరిని దేనిని ఎవరిని దేనిని అని ప్రశ్నిస్తే వచ్చిన సమాధానం ఏమవుతుంది? కర్మ అవుతుంది. ఇక్కడ కర్మ ఏది? ధరణి. ఇచ్చిన వాక్యంలో ఉన్నటువంటి విభక్తి ప్రత్యయం ఏది అంటే ద్వితీయ విభక్తి ప్రత్యయం. కర్మ ఏది? ధరణి. కర్త ఎవరు? రైతులు. ఓకేనా? అంబుదిలో నీరు త్రాగడానికి పనికి రాదు. అంబుది అంటే అర్థం సముద్రం.
ఓకేనా? అంబుది అంటే అర్థం సముద్రం. నెక్స్ట్ సమానార్థక పదాలను గుర్తించాలి. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చినాడు. ఈ వాక్యాలను ఆధారంగా చేసుకొని వాక్యాల్లో ఉన్నటువంటి 2 సమాన అర్థాలను ఇచ్చే పదాలను గుర్తించాలి. వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. తరువుల రక్షణ మనందరి బాధ్యత. చూడండి, వృక్షాలు అంటే అర్థం తరువులు అని కూడా వస్తుంది. నెక్స్ట్, భాస్కరుడు తూర్పున ఉదయిస్తాడు, లోకానికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు. భాస్కరుడు తూర్పున ఉదయిస్తాడు, భాస్కరుడు. అలాగే సూర్యుడు. సూర్యునికి పర్యాయ పదాలు సూర్యుడు, రవి, భాస్కరుడు. ఓకేనా? యుద్ధం వలన అనేక నష్టాలు ఉన్నాయి కాబట్టి రణం లేకుండా కలిసిమెలిసి ఉండాలి. యుద్ధం, రణం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వ్యతిరేకార్థక పదాలు రాయండి. ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి అంటే మర్యాదకి వ్యతిరేకార్థం అమర్యాద. సంతోషం, దుఃఖం లేదా బాధ అనేటువంటిది. సహజం, అసహజం. సహజం అంటే అసహజం. ఓకేనా? ప్రకృతి వికృతులు. శ్రీ అంటే అర్థం సిరి అని, దీపము అంటే దివ్య అని, రోషము అంటే రోసం. ఇవి ప్రకృతులు, ఇవి వికృతులు. ఇప్పుడు చెప్పండి, అంబ అనేది ప్రకృతినా వికృతినా? ఈ కోణంలో కూడా ప్రశ్నలు అడుగుతారు. అంటే ఇచ్చిన వాక్యంలో ప్రకృతి ఏది, వికృతి ఏది అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, ఇక్కడ వ్యాకరణ అంశాలను పరిచయం చేస్తున్నాడు. బాగా గమనించండి. మాయమ్మ, మీ ఇల్లు. ఇక్కడ పదాన్ని విడదీసినప్పుడు మాయమ్మ అంటే సాధారణంగా మా ప్లస్ అమ్మ కూడా రాయొచ్చు. ఓకేనా? మా ప్లస్ ఇల్లు కూడా రాయవచ్చు. ఓకేనా? మా ప్లస్ అమ్మ, మీ ప్లస్ ఇల్లు అని కూడా రాయవచ్చు. కానీ అలా రాయలేని సందర్భంలో ఎలా కూడా రాయొచ్చు? మా ప్లస్ యకారం ప్లస్ అమ్మ, ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా? మీ ప్లస్ యకారం ప్లస్ ఇల్లు. ఓకేనా? మాయమ్మ, మాయమ్మ. ఇక్కడ ఏమొచ్చింది? మీనింగ్ ఏమైనా చేరిందా? చెదరలేదు. కాబట్టి ఇలా ఇది ఒక అక్షరము మిత్రుని వలె వచ్చి చేరింది. ఓకేనా? ఇక్కడ అక్షరం వచ్చినా ఎలాంటి మార్పు రాలేదు. ఓకే, ఇలా అక్షరము మిత్రుని వలె వచ్చి చేరడాన్ని ఆగమనం అంటారు. ఓకేనా? ఇక్కడ వచ్చినటువంటి అక్షరం ఏది? యా, అందుకు ఎడాగమం అంటారు. ఓకేనా? చూడండి, అక్కడి నుంచి అర్థం చేసుకొని వీటిని ఆధారంగా చేసుకొని ఈ పదాలను మనం విడదీద్దాం. మేన ఎత్త, మేనా ప్లస్ యకారం ప్లస్ అత్త. ఉన్న యూరు, ఉన్న ప్లస్ యకారం ప్లస్ ఊరు. ఓకే, కొంచెం స్పీడ్. సరి ప్లస్ యకారము ప్లస్ అయిన. ఓకే, నాది ఎన్న, నాది ప్లస్ యకారము ప్లస్ అన్న. ఓకేనా? అలాగే కింద కూడా ఇచ్చినాడు. ఏమంటివి, ఏమి అంటివి. ఓకేనా? ఇక్కడ ఈ పదాలు ఇచ్చినాడు. ఏమంటివి, ఏమి అంటివి. ఓకేనా? ఏమి ప్లస్ అంటివి, ఏమి ప్లస్ యకారము ప్లస్ అంటివి. ఇది సంధి జరిగిన రూపం, ఇది సంధి జరగకపోతే వచ్చే రూపం. ఓకేనా? సంధి జరగని చోట ఏమొస్తుంది? ఎడాగమం వస్తుంది అనేటువంటి దానిని చెప్పడానికి ఇక్కడ ఇలా చెప్తున్నాను. ఓకేనా? చూడండి, ఏమంటివి అనేటువంటి పదంలో సంధి జరిగింది. ఓకేనా? ఇక్కడ యా అనేటువంటిది రాలేదు, అది సంధి జరిగితే. మరి దీనికి సంధి జరగని అప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా. ఓకేనా? యా అనేటువంటి దాన్ని వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని మనం దీన్ని విభజిద్దాం. వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు. మరి అలాగే వచ్చిరి ప్లస్ యకారము ప్లస్
ఇప్పుడు ఇలా కూడా రాయవచ్చు. ఓకేనా? మొదటి పదాలను విడదీసినప్పుడు మొదటి పదం చివరన ఈ ఉంది, రెండవ పదం మొదట ఆ ఈ వంటి అచ్చులు వచ్చాయి. మరి ఈ వచ్చింది అంటే సంధి జరగాలనే నియమం లేదు. ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇలా సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు అనేటువంటి పరిస్థితిని వైకల్పికం అని అంటారు. ఓకే, సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు అనేటువంటి పరిస్థితిని వైకల్పికం అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నాదన్న, నాది ప్లస్ అన్న, నాది అన్న, నాది ప్లస్ యకారం ప్లస్ అన్న, ఇట్లా ప్రతి పదాన్ని రెండు విధాలుగా విడదీసమని చెప్పినాడు. చూద్దాం. అది ప్లస్ ఒకటి, అది ప్లస్ ఒకటి, ఇట్లా కూడా వస్తుంది. యకారం మధ్యలో వస్తుంది. ఓకేనా? లేక ప్లస్ ఉన్న, ఇక్కడ చూడండి, లేక యకారము ప్లస్ ఉన్న. ఓకేనా? పదాలను కలిపి రాసింది. ఆల్రెడీ వాళ్ళు విడదీసి ఇచ్చినారు, మనం కలిపి రాద్దాం. ఓకేనా? ఇది అంతా, ఇదంతా, ఇది అంతా. ఓకేనా? రానిది అని, రానిదని, రానిది, రానిదయని, రానిదయని, రానిది అని. ఓకే, రానిది అని. అది ఎట్లు, అదెట్లు, అది ఎట్లు. ఇలా ఈ పదాలను విడదీసి రాసాము, కలిపి రాసాము. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలను ఇచ్చినాడు. పదాలతో పాటు సంధిని గురించి కూడా రాయమన్నాడు. కాలమూరక, కాలము ప్లస్ ఊరక, కాలము ప్లస్ ఊరక. ఇక్కడ ఊ వచ్చింది, పదం చివర ఊ వచ్చింది. ఇది పరపదం మొదటి అక్షరం కూడా ఊ వచ్చింది. ఓకే, ఇక్కడ కాలమూరక, ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అనుకుంటే సంస్కృత పదాలుంటే సవర్ణ దీర్ఘ సంధి, సంస్కృత పదాలు లేదు కాబట్టి ఉత్వ సంధి. ఓకేనా? దీపమున్న, దీపము ప్లస్ ఉన్న, ఇక్కడ ఊ ప్లస్ ఇక్కడ ఊ. ఓకేనా? నేరములెన్నడు, నేరము ప్లస్ ఎన్నడు, ఇక్కడ ఉత్తు ప్లస్ ఏ. ఓకేనా? ఉత్వ సంధి, ఉత్వ సంధి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పదాలను కలిపి సంధి పేరు రాయమండి అని చెప్తున్నాడు. జనములు ఊ ప్లస్ ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? జనములు అందరూ, జనములందరూ, జనములందరూ. ఉత్తునకు అచ్చుపరమైతే ఉత్వ సంధి. మేలు అది, మేలది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఊ, ఇక్కడ ఆ. ఉత్తునకు అచ్చుపరమైతే ఉత్వ సంధి. మేఘుడు ఒక, ఉత్వ సంధి. ఉ ఓ, ఉత్తునకు అచ్చుపరమైంది. మేఘుడొక, ఉత్వ సంధి. ఓకేనా? ఇక్కడ సమాసం అంటే ఇచ్చినాడు, సమాస పదానికి ఇంట్రడక్షన్ ఇచ్చినాడు. ఒకానొక కోణంలో గత టెట్లో విద్యార్థికి సందుల పరిచయం ఏ తరగతిలో ఏర్పడుతుంది అనేటువంటి ప్రశ్నను ఇచ్చినాడు, మెథడాలజీలో ఇచ్చినాడు. విద్యార్థికి సందుల పరిచయం ఏ తరగతిలో ప్రవేశపెట్టబడింది, సమాస పరిచయం ఏ తరగతిలో ప్రవేశపెట్టబడింది అనేటువంటి కోణంలో కూడా ప్రశ్న అడిగారు. అది కూడా గుర్తుంచుకోండి.
ఇప్పుడు మనకు సందుల పరిచయం ఎక్కడ మొదలైంది? 6వ తరగతిలో మొదలైంది. సమాస పరిచయం ఎక్కడ మొదలైంది? 6వ తరగతిలో మొదలైంది. ఓకేనా? అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు. పూర్వపదం, పరపదం ఏకాదేశమై పదం ఏర్పడితే పూర్వ పర స్వరంబులు అంటే అక్కడ స్వరంబులు, ఇక్కడ పదాలు. సందులో అయితే పూర్వపర స్వరాలు ఏకాదేశమవుతాయి. పూర్వపర పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే సమాసమని, పూర్వపర స్వరాలు కలిసి ఏర్పడితే అది సంధి అని అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు. చూడండి, సరస్వతి మందిరం. సరస్వతి అనేది పూర్వపదం, మందిరం అనేది పరపదం. సరస్వతి మందిరం అనే దానిని విగ్రహ వాక్యంగా రాస్తే సరస్వతి యొక్క మందిరం. యొక్క అని వచ్చింది అంటే షష్ఠీ తత్పురుష సమాసం. ఓకే, నెక్స్ట్ చూడండి, సరస్వతి అనేది పూర్వపదం, మందిరం అనేది ఉత్తర పదం. ఇలా సమాసాలు ఏర్పడతాయి. ఓకేనా? ద్వంద్వ సమాసం. ఇక్కడ మనం చాలా పదాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ద్వంద్వ సమాసాలకు సంబంధించి 2 పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం. 2 పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం. ఇంకా చూడండి, పూర్వపదము, పరపదము 2 కూడా నామవాచకాలే ఉంటాయి. ఇందులో నామవాచకాలే ఉంటాయి. ఓకేనా? పూర్వ పర పదాలు నామవాచకాలుగా కలిగిన సమాసం అంటే ద్వంద్వ సమాసం. ఓకేనా? సూర్యుడును, చంద్రుడును, ఇది పూర్వపదం, ఇది పరపదం. ఇది నామవాచకం, ఇది నామవాచకం. ఓకేనా? సర్వ తల్లియు తండ్రియు, రామ లక్ష్మణులు, రాముడును లక్ష్మణుడును. ఓకేనా? ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు అంటే ఉభయ పదాలకు సమానమైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది అని చెప్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, రాత్రిం పగలు, రాత్రియును పగలును, రాత్రియును పగలును ఇట్లా రాయొచ్చు. బంధుమిత్రులు, బంధువులను, బంధువులు మిత్రులు. బాలబాలికలు, బాలలను బాలికలను. ఓకేనా? రోషమును ఆవేశమును అంటే ఏమి? రోషావేశాలు. ఇక్కడ ఆలే సమాస పదాలు ఇచ్చినాడు, దాన్ని విగ్రహ వాక్యంగా రాశారు. ఆ విగ్రహ వాక్యాల్ని సమాసంగా రాయమన్నాడు. అన్నయ్యును, అన్నయ్యు తమ్ముడును, అన్నదమ్ములు. కూరయు కాయయు, కూరగాయలు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ద్వంద్వ సమాసాలలో గసడదవ దేశ సంధి వస్తుందని చెప్పుకుంటాం కదా, ఇక్కడ వచ్చింది చూడండి. ఓకేనా? ఇక్కడ కింది వాక్యాలను గమనించండి. ఈ వాక్యాలను గమనిస్తే ఇక్కడ కొన్ని అక్షరాలను హైలైట్ చేశారు. ఓకేనా? అవి లేకుండా వాక్యాలను చదివితే అవి అంత అర్థవంతంగా ఉండవు. ఓకేనా? అవి లేకుండా వాక్యాలను చదివితే అర్థవంతంగా ఉండవు. ఇలా వాక్యాలలో చేరి వాక్యాలను అర్థవంతంగా మార్చగలిగే వాటిని విభక్తులు అంటారు. ఏమంటారు? విభక్తులు అంటారు. చూడండి, స్నేహం ఉన్నప్పుడు తప్పు కనబడవు, స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనబడవు. ఇది కరెక్ట్. ఓకేనా? మాధవి పూజ పూలను కోసుకొచ్చింది, మాధవి పూజ పూలను కోసుకొచ్చింది, మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది. ఓకేనా? జీవితంలో జయాపజయాలు ఉంటాయి, జీవితం జయాపజయాలు ఉంటాయి. రవితో రహీం బడికి వెళ్ళాడు, రవి రహీం బడికి వెళ్ళాడు. ఓకేనా? ఇలా వాక్యాల మధ్య చేరి ఆ వాక్యాలకు ఒక అర్థవంతమైనటువంటి అర్థాన్ని కలిగించడాన్ని, అర్థవంతం కలిగించడానికి తోడ్పడేవి విభక్తులు. ఇలా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అని అంటారు. ఇక్కడ చూడండి, ఇది ప్రథమ విభక్తి,
ఇది కొరకున్కై చతుర్థి విభక్తి, కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి, రవితో రహీం బడికి వెళ్ళాడు, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. ఇవి కూడా అడుగుతాడు. ఇక మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది. ఈ వాక్యాన్ని బాగా గమనిస్తే ఇక్కడ నువ్వు ఉంది చూడండి, ఇది కూడా ద్వితీయ విభక్తి. ఇలా ఒక వాక్యాన్ని ఇచ్చి ఈ వాక్యంలో ఉన్నటువంటి విభక్తుల క్రమాన్ని గుర్తించండి అని కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇచ్చిన వాక్యంలో విభక్తుల క్రమాన్ని అంటే ఇక్కడ చూడండి, ఇది ఏమి చతుర్థి, ఇక్కడ ద్వితీయ, కానీ ఆప్షన్స్లో ఇట్లా ఇవ్వడానికి అవకాశం ఉంది. ద్వితీయ చతుర్థి, 2 చతుర్థి ద్వితీయ, 3 తృతీయ చతుర్థి, 4 చతుర్థి పంచమి. ఈ విధంగా అడగడానికి కూడా అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినారు చూడండి, విభక్తులకు సంబంధించినటువంటి లిస్టు ఇక్కడ ఇచ్చినారు. ఓకేనా? చాలా మటుకు తెలిసే ఉంటుంది, కొత్తదేం కాదు. కాబట్టి డూమువుళ్ళు ప్రథమ విభక్తి, నిన్నులను గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి, కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్ నన్ సప్తమి విభక్తి, ఓయ్ ఓయి ఓరి ఓసి అనేటువంటివి సంబోధన ప్రథమ విభక్తి. ఇక్కడ ఒక చమత్కార పద్యం ఇచ్చినాడు. ఓకేనా? మీరు చూడండి, పద్యం మొత్తాన్ని చూసినట్లయితే హరి 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 అనేటువంటి పదం ఎక్కువ సార్లు వచ్చింది. దీన్ని ఆధారంగా చేసుకొని పద్యం మొత్తం మీద చూసినట్లయితే ఇది వృత్యానుప్రాస అలంకారంగా చెప్పవచ్చు. వృత్యానుప్రాస అలంకారంగా కూడా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ హరితో పూర్తి అయింది, హరితో మొదలైంది. ఇక్కడ హరితో పూర్తి అయింది, ఇక్కడ హరితో మొదలైంది. మళ్ళీ ఇక్కడ హరితో పూర్తి అయింది, ఇక్కడ హరితో మొదలైంది. ఇక్కడ హరితో పూర్తి అయింది, ఇక్కడ హరితో మొదలైంది. ఇలా ఉంటే పాదం చివర కానీ ఏ పదంతో అయితే ఆ పాదం ముగిసిందో తిరిగి అదే పదంతో తిరిగి రెండవ పదం ప్రారంభం అన్నట్లయితే అలాంటి సందర్భాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అని చెప్తారు. ముక్త పదగ్రస్త అలంకారం, ముక్త పదగ్రస్త అలంకారం. ఓకేనా? ముక్త అంటే అర్థం విడువబడిన, పద అంటే పదం, గ్రస్త అంటే అర్థం గ్రహించడం. విడువబడిన పదాన్ని గ్రహించడం అనేటువంటి అర్థంలో వస్తుంది. ఇది ఏ అలంకారం అంటే ముక్త పదగ్రస్త అలంకారం, వృత్యానుప్రాస అలంకారం. ఒకటే వాక్యంలో ఒకటి కన్నా ఎక్కువ అలంకారాలు ఉంటాయా అంటే ఉంటాయి. ఇలా ఒకటి కన్నా ఎక్కువ అలంకారాలు ఉంటే, ఒకటి కన్నా ఎక్కువ అలంకారాలు ఉంటే దానిని సంసృష్ట అలంకారం అని అంటారు. ఇది మా మామ నాకు చెప్పాడు, సంసృష్ట అలంకారం. ఓకేనా? ఒకటి కన్నా ఎక్కువ అలంకారాలు ఉంటే అది సంసృష్ట అలంకారం. ఏ దాంట్లో? ఒక వాక్యంలో కానీ ఒక పద్యంలో కానీ ఒకటి కన్నా ఎక్కువ అలంకారాలు ఉంటే దానిని సంసృష్ట అలంకారం అంటారు. ఇక్కడ పద్యం మొత్తాన్ని గమనించినప్పుడు హరి అనే పదం పదే పదే వచ్చింది కాబట్టి అది వృత్యానుప్రాస అలంకారంగా చెప్పవచ్చు. అలాగే హరి అనేటువంటి పదంతో ముగిసి తిరిగి మళ్ళీ హరి అనేటువంటి పదంతో ప్రారంభం అయ్యింది కాబట్టి అది ముక్త పదగ్రస్త అలంకారంగా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, హరి అనేటువంటి పదానికి నానార్థాలను ఇచ్చినాడు. ఈ పదంలో కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు అనేటువంటి నానార్థాలుగా హరిని ఉపయోగించినారు. ఓకేనా? ఇక్కడ టోపీల వ్యాపారి, దీంట్లో పెద్ద అంశాలు ఏం లేవు. ఓకే, మమకారం, ఇది చాలా
చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాఠం. ఓకే, ఇప్పుడు మనం 7వ పాఠ్యాంశంగా మమకారం అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా మమకారం అనేటువంటి పాఠ్యాంశానికి ప్రక్రియ ఏది, ఇతివృత్తం ఏది అనేటువంటి దాన్ని చూద్దాం. ప్రక్రియ కథ. మమకారం అనేటువంటి పాఠ్యాంశానికి ప్రక్రియ ఏది అంటే కథ. ఇతివృత్తం ఏది అంటే భాషాభిరుచి. భాషాభిరుచి 6వ తరగతి పాఠ్యాంశాలలో కథ ప్రక్రియగా అలాగే భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అంటే మమకారం అనేటువంటి పాఠ్యాంశం. ఓకేనా? ఇక్కడ ఈ పాఠ్యాంశం ఉద్దేశం ఏమి అంటే అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషను వాడదాం అని చెప్పడం ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషను వాడగలుగుదాం అని చెప్పడం ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అంటే మమకారం. ఓకేనా? ఈ పాఠ్యాంశాన్ని రాసిన వ్యక్తి ఎవరు అంటే చిలుకూరి దేవపుత్ర. చిలుకూరి దేవపుత్ర. ఇది ఒక కథ. ఓకేనా? కథ అన్నప్పుడు మనకు కథలో ఉన్నటువంటి పాత్రలు, కథలో ఉన్నటువంటి వ్యాఖ్యలు, కథలో వచ్చినటువంటి వాక్యాల మీద కూడా ప్రశ్నలు వస్తాయి. ఓకేనా? చిలుకూరి దేవపుత్ర, కానీ ఈయన కాలం వచ్చేసి 1952 నుంచి 2016 వరకు. ఓకేనా? ఎక్స్పైర్ సార్. ఓకే, అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించాడు. అనంతపురం అంటే మా జిల్లానే. కాల్వపల్లె అంటే 2 కాల్వపల్లెలు ఉన్నాయి. ఒకటి అనంతపురం జిల్లాలో ఒక కాల్వపల్లె ఉంది, అలాగే సత్యసాయి జిల్లాలో కూడా ఒక కాల్వపల్లె ఉంది. ఈసారిది ఏ కాల్వపల్లెనో తెలుసుకోవాలి. ఓకే, అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలను రాశాడు. చూడండి, కథా సంపుటాలు. ఈయన రాసినటువంటి కథా సంపుటాలు ఏవేవి అంటే ఏమేం రాశాడు? ఏకాకి నౌక చప్పుడు, ఏకాకి నౌక చప్పుడు, అలాగే చివరి మనుషులు, చివరి మనుషులు, చివరి మనుషులు, బందీ, బందీ, వంకర టింకర, వంకర టింకర, నెక్స్ట్ 6 గ్లాసులు, ఏచిబా వంవా, ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర అలాగే 6 గ్లాసులు అనేటువంటి కథా సంపుటాలను రాశాడు. ఈయన రాసినటువంటి కథా సంపుటాలు అంటే వంబం 6, ఏచి బం వంబం 6. అలాగే నవలలు కూడా రాశాడు. అద్దంలో చందమామ పంచమం అనేటువంటిది ఆయన రాసిన నవలలు. అద్దంలో చందమామ పంచమం అనేటువంటివి ఆయన రాసిన నవలు. చిలుకూరి దేవపుత్ర గారు రాసినటువంటి కథా సంపుటం కాని దానిని గుర్తించండి అని అడిగితే ఇందులో 3 ఇచ్చి ఇందులో 1 ఇచ్చుంటాడు. లేదా చిలుకూరి దేవపుత్ర గారు రాసినటువంటి నవలను గుర్తించండి అంటే ఈ రెండిట్లో ఏదో ఒక దానిని ఇచ్చి ఈట్లో కానీ వేటిలో ఏదైనా బయటి నుంచి కూడా అడిషనల్గా ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ కథా సంపుటాలు ఏవి అనేది, అలాగే నవలలు ఏవి అనేటువంటివి గుర్తించుకోవాలి. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బంది,
వంకర టింకర 6 గ్లాసులు. బందీ బందీ అంటే జైలులో బంధించినటువంటి వ్యక్తిని ఎవరు? మనం సార్నే బంధిద్దాం. చిలుకూరి బందీగా ఉండి ఏకాకిగా ఉండి ఆయన బందీ చిలుకూరి గారు బందీ. ఆయన ఏకాకిగా ఉంటాడు, చివరగా కూర్చుంటాడు. ఏకాకిగా ఉంటాడు, చివరగా కూర్చుంటాడు, వంకర టింకరగా నడుస్తాడు, 6 గ్లాసులతో ఉంటాడు. 6 గ్లాసుల నీళ్లు తాగుతాడు. ఏదో ఒక గుడ్డి గుర్తు. చూడండి, చిలుకూరి గారు బందీ అయ్యి చివరిగా ఏకాకిగా ఉంటూ చివరి లైన్లో కూర్చుంటూ వంకర టింకరగా నడుస్తూ 6 గ్లాసుల నీళ్లు తాగాడు లేదా తాగుతాడు అనేటువంటి కోణంలో గుర్తుంచుకున్నాం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు అనేటువంటివి ఆయన రాసినటువంటి కథా సంపుటాలు. అలాగే పంచమం, అద్దంలో చందమామ అనేటువంటివి ఆయన రాసిన నవలలు. 1996లో పంచమం అనేటువంటి నవలకు ఆటా వారి ఏదైతే నవల కానీ, గ్రంథం కానీ, రచనకు కానీ పురస్కారం వచ్చింది అంటే వాటిని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది సత్యం శంకరమంచి గారి రచనలకు. అలాగే ఇక్కడ చూడండి, అమెరికా తెలుగు అసోసియేషన్ ATA అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి వచ్చింది. ఓకేనా? అటా నవలకు 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం వచ్చింది. 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం వచ్చింది. అది సారీ ఇక్కడ పంచమ అనే నవలకు తృతీయ బహుమతి వచ్చింది. ఎక్కడ? ఆటావారి తృతీయ బహుమతి వచ్చింది. అలాగే ఈయనకు 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం ఇచ్చింది. చూడండి, ధర్మనిధి పురస్కారమును ప్రకటించే విశ్వవిద్యాలయం ఏది అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. లేదా చిలుకూరి దేవపుత్ర గారికి ధర్మనిధి పురస్కారాన్ని ప్రకటించిన విశ్వవిద్యాలయం ఏది అంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. ఓకేనా? 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం. అలాగే ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. ఓకేనా? మమకారం అనే పాఠ్యాంశం కథా ప్రక్రియకు చెందినది. భాషాభిరుచి అనేటువంటి ఇతివృత్తానికి చెందింది. దీని రచయిత చిలుకూరి దేవపుత్ర. ఈయన రాసినటువంటి కథా సంపుటాలు వచ్చేసి ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, అలాగే వంకర టింకర, 6 గ్లాసులు అనేటువంటి కథా సంపుటాలను రాశాడు. అద్దంలో చందమామ, పంచమం అనేటువంటి నవలలు రాశాడు. పంచమం అనే నవలకు అటావారి పోటీల్లో తెలుగు తృతీయ పురస్కారం లభించింది. అలాగే ఈయనకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, అలాగే ఇది చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం, అలాగే గుర్రం జాషువా పురస్కారం కూడా లభించినాయి. ఆ మమకారం అనేటువంటి పాఠ్యాంశానికి మూల గ్రంథం ఏది అంటే 6 గ్లాసులు. ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ మమకారంలో కొన్ని పాత్రలు వస్తాయి. ఓకేనా? సీత ఎండాకాలం సెలవులకని సీత పిల్లలిద్దరితో పాటు బళ్ళారిలోని వాళ్ళ పుట్టింటికి పోయింది. చూడండి, సీత వారి పుట్టిల్లు ఏది అంటే బళ్ళారి. ఓకేనా? సీత పుట్టిల్లు ఏదంటే బళ్ళారి. ఓకేనా? బళ్ళారిలో వాళ్ళ పుట్టిల్లు. ఓకేనా? రెవెన్యూ వాడిని కాబట్టి సెలవులన్న అదృష్టం ఎట్లనూ లేదని చెప్పి ఒక ఆదివారం ఉదయమే బళ్ళారి చేరుకున్నాను. ఇక్కడ చూడండి, రచయిత ఈ పాత్రంలో ఈ కథను చెప్తున్నటువంటి వ్యాఖ్యాత ఎవరైతే ఉన్నారో ఈ కథను
చెబుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రెవెన్యూ ఉద్యోగస్తుడు. రెవెన్యూ ఉద్యోగస్తుడు. ఈయన భార్య పేరేంది? సీత. సీత. ఓకేనా. ఆయనకు సెలవులు లేవని ఒక ఆదివారం ఉదయం బళ్ళారికి పోయినాడు. అక్కడ ఇంటి వాతావరణం చూస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉంది. సీత చెల్లెళ్ళు, వాళ్ళ భర్తలు, పిల్లలు, సీత తమ్ముళ్ళిద్దరు, వాళ్ళ భార్యలు, పిల్లలు అంతా ఒకచోట చేరి ఉండటంతో కనుల పండుగగా ఉంది. దీనిని గమనించినట్లయితే ఒక రచయిత, ఒక వ్యక్తి కథను చెబుతున్నాడు. ఆ వ్యక్తి పేరు వస్తుంది ముందుకు. ఆ వ్యక్తి భార్య పేరు సీత. ఓకేనా. సీత వాళ్ళ పుట్టిల్లు బళ్ళారి. ఆయన చేసేటువంటి ఉద్యోగం రెవెన్యూ ఉద్యోగం. ఇది ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఈ కథ గురించి చెప్పాలంటే ఇది ఏ జిల్లా మాండలికంలో రాయబడింది అని కూడా అడగవచ్చు. అనంతపురం జిల్లా మాండలికంలో రాయబడింది. ఓకే. నెక్స్ట్, పిల్లల కేరింతలు, ఆటలు, వాళ్ళ మధ్య చిటిపొట్టి తగువులు, కొట్లాటలు, ఏడుపులు ఒకవైపు, వదినా మరదళ్ళ సరసాలు, విరసాలు, బావ మరదుల వెక్కిరింతలు, జాంతనాలు మరొక వైపు. ఇక్కడ చూడండి, వదినా మరదళ్ళు, వదినను మరదలును, సరసాలు విరసాలు, సరసమును విరసమును, బావ బావమరుదులు, బావను బావమరుదు. ఓకేనా. వెక్కిరింతలు జాంతనాలు, వెక్కిరింతలును జాంతనాలును. ఇలా ఉంటే ఏ సమాసం? ద్వంద్వ సమాసం. ఓకేనా. ఇంకా చూడండి, అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు, వాళ్ళ ఒద్దికలు ప్రేమలు, ఆప్యాయతానురాగాలు. ఓకేనా. ఆప్యాయతను అనురాగమును. అలాగే ఇది. ఓకేనా. ఇవన్నీ కూడా ద్వంద్వ సమాస పదాలు. వదినామరదళ్ళు, సరసాలు విరసాలు, బావ బావమరుదులు, వెక్కిరింతలు జాంతనాలు, అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు. ఇది ఒక పద. అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనేటువంటిది బహుపద ద్వంద్వ సమాసం అని కూడా చెప్పవచ్చు. ఒద్దికలు ప్రేమలు, ఆప్యాయతానురాగాలు. ఓకేనా. స్వర్గతుల్యమే, స్వర్గముతో సమానమే. తుల్యమే అంటే ఈక్వల్. ఓకేనా. మా అత్తగారి ఇల్లే. అప్పటికి ఇంకా టైం 1 గంట కాలేదు. ఎందుకో అక్కడున్న పిల్లల్లో ఒక కొత్త వాతావరణం కనిపిస్తూ ఉంది. కొత్త వాతావరణం, కొత్తదైన వాతావరణం, విశేషణ పూర్వపద. ఓకేనా. అదేమిటా అని కొంచెం పరిశీలించితే నాకు అర్థమైంది, ఇంతకు మునుపు మాదిరి వాళ్ళ సంబోధనలు లేవని తెలిసింది. ఎట్లాగంటే చిన్నాయన, పిన్ని, మామ, అత్త పిలుపులను ఆంటీ అంకుల్తో సరిపెడుతున్నాడు. అట్లా మమ్మల్ని అందరినీ పిలుస్తున్నది ఎవరో కాదు, సుగుణ రాధల పిల్లలు. చూడండి, మమ్మల్ని ప్లస్ అందరినీ. ఓకేనా. మమ్మల్ని అందరినీ పిలుస్తున్నది ఎవరో కాదు, సుగుణ రాధల పిల్లలు. ఓకేనా. ఇక్కడ చూడండి, సుగుణ రాధల పిల్లలు గురించి కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత క్వశ్చన్ అడుగుతాం. ఓకే. మన భాష అన్నది మన సంస్కృతికి, మన జీవన విధానానికి ప్రతీక అని నా నిశ్చితాభిప్రాయం. చూడండి, ఇక్కడ చూడండి, ఈ వాక్యను మన భాష అన్నది మన సంస్కృతికి, జీవన విధానానికి ప్రతీక అన్నది నా నిశ్చితాభిప్రాయం అనేటువంటి వాక్యాలు ఏ పాఠ్యాంశంలోనివి అని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఏ పాఠ్యాంశంలోనివి? మమకారం అనేటువంటి పాఠ్యాంశంలో. మేము పిల్లలతో అమ్మ నాన్నలనే పిలిపించుకుంటున్నాం. అది నా సంస్కృతిక, నా జీవన విధానంగా భావిస్తాను. నా తండ్రిని నేను నాన్న అంటూ పిలిచినప్పుడు ఆయనకు కలిగిన ఆనందం, వాత్సల్యం ఈ పొద్దు నా పిల్లలు నన్ను నాన్న అని పిలిచినప్పుడు నాకు కలగాలి. చూడండి, ఇది కూడా ఏ వాక్యాలు, ఈ వాక్యాలు కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అని కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. చదువు కోసం, ఉద్యోగం కోసం ఇంగ్లీష్ అవసరమైతే నేర్చుకుంటాం. అంతేకాని వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ జీవన శైలి మనకు అనవసరం అన్నది నా వాదన. ఇది కూడా ఈ వ్యాఖ్యలు ఏ పాఠ్యాంశంలోనివి అని అడగడానికి అవకాశం ఉంది. ఆ సాయంత్రమే అందరం వరండాలో కూర్చొని కాఫీలు తాగుతున్న సమయాన, ఏమ్మా రాధా, సుగుణ, మీ పిల్లలు పిలుస్తున్న వరసలు గమనించారా? తెలుగు వరసలు పిలిపించండి పిల్లలతో అంటూ గట్టిగానే చెప్పాను.
వాళ్ళైతే మొగాలు మార్చుకున్నట్టు అనిపించింది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్ అనంతపురానికి వచ్చినాక సీత నాకు క్లాస్ పీకింది. అనంతపురానికి వచ్చినాక సీత నాకు క్లాస్ పీకింది అంటే ఒక వార్నింగ్ ఇచ్చిందని అర్థం. సుగుణ రాధలు ఎంత బాధపడింది చెప్పింది. బావతో మాట్లాడాలంటే మరదళ్ళు భయపడే పరిస్థితి తెచ్చిపెట్టినారు. ఇంకెప్పుడు వాళ్ళను ఏమనకండి అంటూ వార్నింగ్ లాంటిది పరోక్షంగా ఇచ్చింది. ఓకేనా? వార్నింగ్ లాంటిది ఉపమాలంకారం. చూడండి, ఇప్పుడు ఇక్కడ కథ చెబుతున్నటువంటి వ్యక్తి పేరు చెప్పలేదు ఇంకా. ఆయన భార్య పేరు సీత అని, సీత చెల్లెళ్ళు రాధా సుగుణ అని. రాధా సుగుణ. ఓకేనా? సీత దేవుడు పుట్టినిల్లు బళ్ళారి. ఎక్కడి నుంచి పోయినారు వీళ్ళు? అనంతపురం నుంచి బళ్ళారికి పోయినారు. సీత అనేది అతని భార్య పేరు. అతని భార్య చెల్లెళ్ళు వచ్చేసి రాధా సుగుణ. ఓకేనా? నెక్స్ట్, ఆ మరుసటి రోజు ఉదయమే నేను మడక్సిరకు బయలుదేరి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వార్నింగ్ లాంటిది పరోక్షంగా ఇచ్చింది. వార్నింగ్ లాంటిది ఏ అలంకారం అంటే ఉపమాలంకారం కిందికి వస్తుంది. వాళ్ళను ఏమనకండి, వాళ్ళను ఏమనకండి, నిషేధార్థకం, నిషేధార్థకం. ఓకేనా? నెక్స్ట్, ఆ మరుసటి రోజు ఉదయమే నేను మడక్సిరకు బయలుదేరి వెళ్ళాను. అనంతపురం పోయినాడు, మడక్సిర పోయినాడు. ఓకేనా? మమకారం అనేటువంటి పాఠ్యాంశంలో ఆ కథ చెబుతున్నటువంటి వ్యక్తి ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాడు? ప్రశ్న. బళ్ళారి, మడకశిర. రాయదుర్గం బళ్ళారి, రాయదుర్గం కళ్యాణదుర్గం, కళ్యాణదుర్గం మడకశిర. ఇలా కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. మమకారం అనేటువంటి పాఠ్యాంశంలో కథ చెబుతున్నటువంటి వ్యక్తి ఏ ప్రాంతాలకు వెళ్ళాడు అనంతపురం నుంచి అంటే ఒకటి బళ్ళారి, రెండు మడకశిర. ఓకేనా? బళ్ళారికి ఎందుకు పోయినాడు అంటే అత్తగారింటికి పోయినాడు. మడకశిరకి ఎందుకు పోయినాడు అంటే రెవెన్యూ వాడు కాబట్టి ఉద్యోగ పని మీద వెళ్ళాడు. ఓకేనా? మా కొలీగ్తో పాటు మండల ఆఫీసుకు చేరుకున్నాను. అక్కడి నుంచి సత్యానికి ఫోన్ చేశాను. సత్యం ఇక్కడ అతని ఫ్రెండ్. అతను 10 ఏళ్లుగా నాకు మంచి మిత్రుడు. ఆ ఊర్లోనే ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. మమకారం అనేటువంటి పాఠ్యాంశం ప్రకారం సత్యం అనేటువంటి వ్యక్తి ఒక స్వచ్ఛంద సంస్థను ఏ ఊర్లో నడుపుతున్నాడు అంటే మడకశిర. ఓకేనా? అతని కుటుంబం గురించి కొంత వివరం అడిగాను. అతనికి 2 మగపిల్లలని, వాళ్ళ అల్లరే తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు. సంతోషాన్ని ఇస్తుందని, సంతోషాన్ని ప్లస్ ఇస్తుందని. ఎందుకో గానీ సత్యం గుర్తుకు రాగానే వెంటనే ఇంగ్లీషే జ్ఞాపకానికి వస్తుంది. సత్యం గుర్తుకు రాగానే వెంటనే ఇంగ్లీషే జ్ఞాపకానికి వస్తుంది అనేటువంటి వాక్యం నందలి దాగి ఉన్న మనోవిజ్ఞాన శాస్త్ర అంశం ఏది అంటే తార్కిక స్మృతి. సత్యం గుర్తుకు రాగానే ఇంగ్లీష్ గుర్తుకొచ్చింది కాబట్టి అది సత్యాన్ని ఏది తార్కిక స్మృతి. చూడండి, ఇలాంటివే సైకాలజీ అప్లికేషన్ క్వశ్చన్స్. అతను గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏ చదివాడు. దాంతో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటయింది. అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి బెంగళూరులో ఇంగ్లీషు దొరసానుల పెంపకంలో చదువుకున్న మలయాళ స్త్రీ. ఓకేనా? ఇక ఆ ఇంట్లో తెలుగు పలుకుకు చోటు ఎక్కడుంటుంది? ఆంధ్రదేశంలో ఇంగ్లీషుకు మాట్లాడే కుటుంబాన్ని చూడాలన్న ఉబలాటం బయలుదేరింది. ఉబలాటం అంటే తొందర. ఓకేనా? ఆఫీస్ ఇన్స్పెక్షన్ నోట్స్ రాయడం కొంతవరకు అయ్యింది. మరుసటి రోజుకు కానీ పూర్తవదు. ఆ పూటకి విశ్రాంతే. తర్వాత కలుస్తానని మా కొలీగ్కి చెప్పేసి సత్యం ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాను. సులభంగానే అతని ఇంటిని కనుక్కోగలిగాను. వీధి మొగదలలో ఉన్న, అంటే మొగదల అంటే ప్రారంభం. ఓకేనా? అంగట్లో 2 బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాను సత్యం పిల్లల కోసం. చిన్న కాంపౌండ్లో అధునాతంగానే ఉంది ఆ ఇల్లు. బయట ఎవరూ కనిపించలేదు. వరండా బయటే నిల్చొని సత్యాన్ని పిలిచాను. నీలం టీషర్టు, అదే రంగు ప్యాంటుతో ఉన్న 6 ఏళ్ల పిల్లాడు బయటికి వచ్చాడు. సత్యం కొడుకే అనిపించేంతగా ఉన్నాడు. వాడి వెనకాలే మరో బుడతడు. వాడికంటే వీడు 1 సంవత్సరం చిన్నవాడై ఉంటాడు. వీడు అదే రంగు బట్టలు వేసుకొని ఉన్నాడు. మీ డాడీ లేడా అని అడిగాను. నాకు తెలియకనే ఇంగ్లీష్ వాతావరణంలోకి ప్రవేశించినట్టుంది. అందుకే
మీ నాన్న లేడా అని అనలేకపోతున్నాను. ఊహు అంటూ కాస్త ముందుకు వచ్చి నువ్వు మామవి కదా అన్నాడు పెద్దాడు. నేను ఊ అనాలో ఊహు అనాలో తెలియకుండా ఉంది. అసలు నన్ను ఎవరనుకుంటున్నాడో వీడు. నా పేరు రాజు. నేను మీ డాడీ ఫ్రెండుని, అంకుల్‌ని అన్నాను. నవ్వుతూ నువ్వనుకుంటున్నట్టు మామను కాదు అని తేట తెల్లం చేశాను వాడికి. చూడండి. నా పేరు రాజు. నా పేరు రాజు. ఇప్పుడు చెప్పండి. మమకారం అనేటువంటి పాఠ్యాంశంలో కథ ఎవరి గురించి? రాజు గురించి. రాజు భార్య పేరు సీత. సీత పుట్టిల్లు బళ్ళారి. ఓకేనా? ఆయన ఉద్యోగరీత్యా వెళ్ళింది మడకశిరకు. ఓకేనా? సీత చెల్లెళ్ళు సుగుణ, రాధ. ఓకేనా? మడకశిరలో ఉన్నటువంటి అతని ఫ్రెండ్ పేరు సత్యం. ఓకేనా? సత్యం భార్య మలయాళ స్త్రీ, బెంగళూరులో పెరిగినటువంటి మలయాళ స్త్రీ. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలే. పాఠ్యాంశ విషయాలలో 1 or 2 క్వశ్చన్స్ వస్తే ఇట్లాంటి ప్రశ్నల మీద కూడా వస్తాయి. ఈ వ్యాఖ్యలు ఏ పాఠ్యాంశంలోనివి లేదా పాత్రల మీద ప్రశ్నలు అడిగినప్పుడు ఇలాంటివే వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నాకు తెలుసు నువ్వు రాజు మామవని. పొద్దున్న నాన్న ఆల్బంలో నీ ఫోటో చూపించి నువ్వు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చినావని చెప్పినాడు అన్నాడు. చూడండి, ఈ వ్యాఖ్యలు ఏ పాఠ్యాంశంలోనివి అని అడిగితే మమకారం అనేటువంటి పాఠ్యాంశం. ఓకేనా? లోపలికి వచ్చి కూర్చో మామ, నాన్న ఇప్పుడు వస్తాడులే అంటూ పెద్దోడు చెబుతున్నట్టే నా వెనకాల మోటార్ బైక్ ఆగిన శబ్దం. అద్దో నాన్న అంటుంటే తిరిగి చూశాను. సత్యం హెల్మెట్ ని తల నుంచి వేరు చేస్తూ నవ్వుతూ నాతో కరచాలనం చేశాడు. చూడండి, కరచాలనం అంటే షేక్ హ్యాండ్. ఓకేనా? కరచాలనం అంటే షేక్ హ్యాండ్. ఓకేనా? ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం. మీ మిసెస్ ఎక్కడ సత్యం అడిగాను. ఇంకా కాసేపట్లో వస్తుందిలే, పక్కనున్న పల్లెకు పోయింది, మాకు పల్లె ప్రజలతోనే కదా పని అన్నాడు సత్యం. ఇది చూడండి, ఇది కూడా ఇంకా కాసేపట్లో వస్తుందిలే, పక్కనున్న పల్లెకు పోయింది, మాకు పల్లె ప్రజలతోనే కదా పని అనేటువంటి వ్యాఖ్యలు ఎవరితో అన్నారు అంటే రాజు సత్యంతో అన్నాడా, సత్యం రాజుతో అన్నాడా అనేటువంటి కోణంలో కూడా ప్రశ్న అడుగుతాడు. సత్యం వల్ల పని అమ్మాయి కాఫీ ఇచ్చింది. మేమిద్దరం మాటల్లో పడిపోయాం. పిల్లలు ప్లస్ ఇద్దరు ఏ సంధి? ఉత్వ సంధి. నాన్నని రకరకాలైన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఏమాత్రం విసుగు లేకుండా హాయిగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఒకవైపు నాతో మాట్లాడుతూనే ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్ల కుటుంబాన్ని చూడాలని వస్తే అచ్చ తెలుగు కుటుంబం కనిపిస్తా ఉంది సత్యం. పిల్లలిద్దరూ నిన్ను డాడీ అనకుండా నాన్న అని పిలవడం బాగా ఉంది. నా ఊహల్ని తలకిందులుగా చేసినావు. పిల్లలిద్దరూ మామ అంటూ నన్ను పలకరిస్తూ ఉంటే ఏదో తెలియని మమకారం కలిగించింది. ఓకే, అంతే. నవ్వుతూ ఇంగ్లీషు భాష మనకు అవసరమే, అంతవరకే వాడుకుంటాం. ఇక్కడ చూడండి, నవ్వుతూ ఇంగ్లీషు భాష మనకు అవసరమే, అంతవరకే వాడుకుంటాం, మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం అనేటువంటి వ్యాఖ్యలు ఎవరితో అన్నారు? సత్యం రాజుతో అన్నాడు. ఓకేనా? ఇంకా మా ఆవిడ తెలుగును వింటే ఆశ్చర్యపోతావు. ఆవిడ మలయాళ కదా, ఇంగ్లీషు వాళ్ళ పెంపకంలో ఇంగ్లీషు తప్ప మరొక భాష తెలియదు. ఇక్కడి ప్రజల్లో పని చేయాలంటే ఇంగ్లీషు పనికిరాదు. ఈ వ్యాఖ్యలు కూడా ఎవరితో అన్నారు? సత్యం రాజుతో అన్నాడు. చాలా తొందరగా తెలుగు నేర్చుకుంది. ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఈసారి అనంతపురానికి వస్తే తప్పకుండా మా ఇంటికి పిల్లలతో పాటు రావాలా అన్నాను. పిల్లలిద్దరూ నవ్వుతూ దగ్గరికి వచ్చి టాటా మామ అంటూ వీడుకోలు పలుకుతుంటే ఇద్దరిని ముద్దాడాను. ఎందుకో నా కళ్ళలోని నీటి పొర. ఓకే, చూసారా? ఈ కోణంలో మనం చదువుకోవాలి. కథ ఎవరు చెప్పారు? రాజు భార్య పేరు సీత బళ్ళారికి పుట్టిల్లు. ఆయన ఉద్యోగరీత్యా వెళ్ళింది మడకశిరలో స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నది సత్యం రాజుకి ఏమవుతాడు? మిత్రునికి ఎంతమంది సంతానం? ఇద్దరు. ఆయన భార్య బెంగళూరులో పెరిగినటువంటి మలయాళ స్త్రీ. ఓకేనా? ఆయనతో ఏమన్నాడు, ఈయనతో ఏమన్నాడు అనేటువంటి కోణంలో కూడా ప్రశ్నలు అడుగుతాడు.
మమకారం అనేటువంటి పాఠ్యాంశంలో సీత యొక్క చెల్లెళ్ళు రాధ సుగుణ. ఓకే, ఇవన్నీ అడిగినాడు గతంలో, ఈ కోణంలో గతంలో అడిగి ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్ర ఒక పాంప్లెట్ లాంటిది ఇచ్చినాడు. ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత. భక్తులారా, ఆంధ్ర మహావిష్ణువు తెలుగువారి ఆరాధ్య దైవం. కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది. ఓకేనా, ఆంధ్ర మహావిష్ణువు తెలుగువారి ఆరాధ్య దైవము కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఉంది. కృష్ణా జిల్లా శ్రీకాకుళం, ఇది ఎవరైనా సరే శ్రీకాకుళం జిల్లా వేరు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం వేరు. ఎవరైనా అవనిగడ్డకి వెళ్ళేటి వాళ్ళు విజయవాడ బస్టాండ్ నుంచి కరకట్ట ఎక్స్ప్రెస్ అనేటువంటిది దానిని ఎక్కితే అలా కరకట్ట మీద వెళ్తూ 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 మధ్యలో ఒక చోట వస్తుంది శ్రీకాకుళం. అక్కడ ఉంది ఎవరు? ఈ ఆంధ్ర మహావిష్ణు దేవాలయం. ఈ ఆంధ్ర మహావిష్ణువును గురించి ఒక శతకాన్ని రాశాడు. ఐ థింక్, నాకు తెలిసి కాసుల పురుషోత్తమ కవి అనుకుంటా. కాసుల పురుషోత్తమ కవి అని అనుకుంటున్నా నేను. ఓకే, కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవుని దర్శించుకొని స్వామి ఆదేశం మేరకు తాను ఆముక్త మాల్యద గ్రంథం రాసినట్లు చెప్పాడు. ఆముక్త మాల్యద గ్రంథం శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటిది ఎవరి ఆదేశాల మేరకు రాయబడింది అంటే ఈ శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకాకుళం, కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆంధ్ర మహావిష్ణు దేవాలయంలో ఉన్నటువంటి విష్ణువు ఆ కృష్ణదేవరాయలకి కలలో కనపడి ఈ ఆముక్త మాల్యద గ్రంథం అనేటువంటి దాన్ని రాయమని చెప్పినాడని ఒక చరిత్ర. అటువంటిది అరుదైన ఆంధ్ర విష్ణు దేవాలయాన్ని పరిరక్షించుకుందాం, మరింత అభివృద్ధి చేద్దాం. ఇది ఒక కరికులం. దీని అంశంలో కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఉంది. ఆంధ్ర మహావిష్ణు దేవాలయంలో ఉన్నటువంటి ఈయన ఆదేశాల మేరకే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద గ్రంథం రాశాడు అనేటువంటి అంశాలు మనకు ముఖ్యం. ఓకేనా, ఇక్కడ ఈ పాఠం చూడండి. పాఠం పేరు మమకారం కదా, కారంతో అంతమయ్యే పదాలు రాయండి అని చెప్పినాడు. ఈ పాఠం పేరు మమకారం. ఎదుటి వారికి మేలు చేయడం ఉపకారం, ఎదుటి వారిని గేలి చేయడం అహంకారం. దట్టమైన చీకటి అంధకారం. గర్వం అహంభావం అహంకారం. ఇక్కడ ఎదుటి వారిని గేలి చేయడం అనేటువంటిది ఓకే, ఇది చూడండి. నెక్స్ట్, క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాల అర్థాలు తెలుసుకొని సొంత వాక్యాలు రాయండి. విహారయాత్రకు వెళ్ళాలన్న మా ఉబలాటం చూసి మా ఉపాధ్యాయులు ముచ్చటపడ్డారు. ఉబలాటం అంటే కోరిక. ఓకే, బాపు రమణలు ఒద్దికగా ఉండి జీవితాంతం స్నేహితులుగా ఉన్నారు. ఒద్దిక అంటే అనుకూలత. ఒద్దిక అంటే అనుకూలత. ఒద్దిక అంటే అనుకూలత. వాత్సల్యం అంటే ప్రేమ. అధునాతన అంటే నూతనమైన. ఓకేనా, సమానార్థక పదాలు. ఈ కింది వాక్యాల్లో సమానార్థక పదాలు ఉన్నాయి, వాటిని గుర్తుంచుకోవాలి. వచ్చి రాని మాటలతో ఆ బుడతడు చేసే అల్లరి అందరికి ఆనందాన్ని ఇస్తుంది. ఆ పిల్లవాడు. చూడండి, బుడతడు అనేటువంటి దానికి మరొక పదం పిల్లవాడు. ఓకేనా, మనిషికి అసలైన ధనం విద్యాధనమే అని తేటతెల్లం చేశారు పూర్వీకులు. దీంతో మనం సంపాదించుకోవాల్సింది ఏమిటో స్పష్టమైంది. మనిషికి అసలైన ధనం విద్యాధనమే అని తేటతెల్లం చేశారు పూర్వీకులు. తేటతెల్లం అంటే స్పష్టమైంది. ఓకేనా, మహాత్ముల జీవన శైలి నన్ను ఆకర్షిస్తుంది. వారు బతికే పద్ధతి నిరాడంబరంగా ఉంటుంది. జీవన శైలి అంటే బతికే పద్ధతి అని అర్థం. జీవన శైలి అంటే బతికే పద్ధతి అని అర్థం. నెక్స్ట్, వ్యతిరేక పదాలు. ఇక్కడ కొన్ని వ్యతిరేక పదాలు ఇచ్చినారు. ఈ వ్యతిరేక పదాలను జతపరచండి అని చెప్తున్నారు.
పండితుడు అంటే అర్థం వ్యతిరేక అర్థకం పామరుడు. సరసం అంటే వ్యతిరేకార్థకం విరసం. అదృష్టం అంటే వ్యతిరేకార్థకం దురదృష్టం. ప్రకృతి వికృతులను జతపరచండి. ఆశ్చర్యం అంటే అచ్చరువు అని, భయం అంటే భయం అని, స్త్రీ అంటే ఇంతి అనేటువంటి అర్థం వస్తుంది. చూడండి, ఇంతి అనేది వికృతియా ప్రకృతియా అని కూడా అడగవచ్చు. అలా ప్రకృతులు ఏవి వికృతులు ఏవి అనేటువంటిది కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ వ్యాకరణ అంశాలను పరిచయం చేశారు. సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం. సామాన్య వాక్యం అంటే ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్సెస్. సంశ్లిష్ట వాక్యం అంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఓకేనా. సంయుక్త వాక్యం అంటే కాంపౌండ్ సెంటెన్సెస్. ఓకేనా, కాంపౌండ్ సెంటెన్సెస్. ఇవి సామాన్య వాక్యం అంటే అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఒకే ఒక సమాపక క్రియను మాత్రమే కలిగి ఉంటే అది సామాన్య వాక్యం అని, ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉండి ఒకే ఒక సమాపక క్రియను కలిగి ఉంటే అది సంశ్లిష్ట వాక్యం అని అంటారు. ఓకేనా. రెండు లేదా అంతకంటే ఎక్కువ సామాన్య వాక్యాల సముదాయాన్ని సంయుక్త వాక్యం అని అంటారు. ఓకేనా. చూడండి, అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియ మాత్రమే ఉంటే అది సామాన్య వాక్యం. ఇది సురేష్ గుడికి వెళ్ళాడు. వెళ్ళాడు అనేటువంటిది ఒకే ఒక సమాపక క్రియ. మేరీ పుస్తకం తీసింది ఒక సమాపక క్రియ. పట్టుకున్నాడు, చందు కలం పట్టుకున్నాడు, ఇది కూడా ఒక సమాపక క్రియ. ఇలా ఒకే ఒక సమాపక క్రియ కలిగి ఉంటే అది సామాన్య వాక్యం. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం. ఒకటి కన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియ కలిగి ఉంటే అది ఏ వాక్యం అంటే సంశ్లిష్ట వాక్యం. చూడండి, సంశ్లిష్ట వాక్యంలో ఎన్ని అసమాపక క్రియలు వస్తాయంటే ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు వస్తాయి. చివరకు ఒక సమాపక క్రియతో ముస్తుంది. సంశ్లిష్ట వాక్యంలో ఉండదగినటువంటి కనీస సమాపక క్రియలు ఎన్ని అంటే ఒకటి. ఎన్ని అసమాపక క్రియలు అంటే ఒకటి కంటే ఎక్కువ. ఓకేనా. పద్మ నిద్ర లేచింది సామాన్య వాక్యం. పద్మ స్నానం చేసింది సామాన్య వాక్యం. పద్మ బడికి వెళ్ళింది సామాన్య వాక్యం. ఇప్పుడు ఈ మూడు వాక్యాలను కలిపితే మనకు ఒక సంశ్లిష్ట వాక్యం ఏర్పడాల. చూడండి, సంశ్లిష్ట వాక్యం సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలుగా మారేటప్పుడు నామవాచకాలు రిపీట్ అవ్వవు. ఓకేనా, ఒక్కసారి మాత్రమే వాడతాం. అంటే ఇక్కడ ఏముంది, పద్మ నిద్ర లేచింది, దీనిని అసమాపక క్రియగా మార్చాల. నిద్ర లేచి, పద్మ నిద్ర లేచి. ఓకే. స్నానం చేసి బడికి వెళ్ళింది. వెళ్ళింది అనేటువంటిది సమాపక క్రియ. ఇవి రెండు అసమాపక క్రియలు. అట్లా ఒకటి కన్నా ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియను కలిగి ఉంటే అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. ఓకేనా. ఇక్కడ రెండు వాక్యాలు ఇచ్చినాడు. ఈ వాక్యాలను కూడా మనం కలుపుదాం. ఓకే. రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు, రమేష్ బడికి వెళ్తున్నాడు. ఇక్కడ అసమాపక క్రియను ఒకటన్నా ఉండాల. ఒకటన్నా అసమాపక క్రియ ఉంటేనే అది సంశ్లిష్ట వాక్యంగా చెప్పాల. చూడండి, రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు, బడికి వెళ్తున్నాడు అంటే ఒకటే సందర్భంలో రెండు పనులు జరుగుతున్నాయి. తొక్కుతున్నాడు, వెళ్తున్నాడు. దాన్ని కాబట్టి తొక్కుతూ వెళ్తున్నాడు అనేటువంటిది రాశాడు. వెళ్తున్నాడు అనేటువంటిది సమాపక క్రియ, తొక్కుతూ అనేది అసమాపక క్రియ. ఓకేనా. సమాపక క్రియలు అసమాపక క్రియల గురించి తదుపరి పాఠ్యాంశంలో మనం నేర్చుకుంటాం. కింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. గురువు గారు పాఠం చెబుతున్నారు, గురువు గారు నవ్వుతున్నారు. చూడండి, మనకు ఎన్ని నామవాచకాలైనా రావచ్చు, కానీ మనం ఒక్క నామవాచకాన్ని మాత్రమే తీసుకోవాలి. ఓకే. గురువు గారు పాఠం చెబుతూ
నవ్వుతున్నారు. పాఠం చెబుతూ నవ్వుతున్నారు. ఓకేనా? అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. అమ్మ బుజ్జగించింది, అన్నం పెట్టింది. అమ్మ బుజ్జగిస్తూ అన్నం పెట్టింది. ఓకేనా? దీన్ని అసమాపక క్రియగా మార్చినాం మనం. ఎలుక అక్కడకు వచ్చింది, ఎలుక గుడ్లగూబను చూసింది. ఎలుక అక్కడకు వచ్చి గుడ్లగూబను చూసింది. ఈ విధంగా ఎలుక అక్కడికి వచ్చి గుడ్లగూబను చూసింది. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఓకే, తదుపరి ఇక్కడ ఒక పద్యం ఇచ్చినాడు. ఈ పద్యానికి ఒక పొడుపు కథ, ఒక పొడుపు కథను పద్య రూపంలో ఆ పైన బుక్ ఇట్లి ఒక పద్యాన్ని పొడుపు కథను ఒక పద్య రూపంలో చెప్పాడు. ఒడలి నిండా కన్నులుండు నింద్రుడు కాడు, కంఠమందు నలుపు కాడు శివుడు, ఫనుల బట్టి చంపు పక్షీంద్రుడా కాదు, దీని భావం ఏమీ తెలుసుకొనడు. ఒడలి అంటే అర్థం ఒంటి నిండా. ఒడలి అంటే అర్థం ఒంటి నిండా. కన్నులుండు నింద్రుడు కాదు అంటే ఇంద్రుడు కాదు. ఇంద్రుడికి ఒంటి నిండా కళ్ళు ఉంటాయి అనేటువంటిది కాదు. ఒంటి నిండా కళ్ళు ఉన్నప్పటికీ అది ఇంద్రుడు కాదు. ఓకేనా? అలాగే కంఠమందు నలుపు ఉంటుంది కానీ శివుడు కాదు. శివుడు కంఠం నల్లగా ఉంటుంది అనేటువంటిది అర్థం. ఓకేనా? ఫనుల బట్టి చంపు. ఫణి అంటే అర్థం పాము. ఫణి అంటే అర్థం పాము. కానీ పక్షీంద్రుడా అంటే కాదు. పక్షీంద్రుడా అంటే ఎవరు? గజేంద్రుడు. గరుత్మంతుడు. పక్షీంద్రుడా అంటే గరుత్మంతుడు కాదు. మరి ఎవరు? దీని భావం ఏమి చెప్పు అనేటువంటిది దీని అర్థం. ఇక్కడ ఎవరు? నెమలి. దీనికి సమాధానం నెమలి. అమ్మ ఉత్తరం. ఇక్కడ ఒక కవిత ఇచ్చినారు. దీని ఉద్దేశంలో ఏమైనా వస్తాయా మనం చూద్దాం. ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస పక్షుల్లా ఎగిరిపోతున్న కన్న కొడుకులకు. వలస పక్షుల్లా ఎగిరిపోతున్న కన్న కొడుకులకు. ఇక్కడ చూడండి, ఎవరు? కన్న కొడుకులు. వలస పక్షులను కన్న కొడుకులను వలస పక్షులతో పోల్చారు. ఇక్కడ ఉపమాలంకారం వస్తుంది. ఓకే, ఉపమాలంకారం వస్తుంది. ఎన్నాళ్ళు అయ్యిందిరా నిన్ను చూసి, ఎన్నాళ్ళు అయ్యింది ఉత్పసంది. ఓకేనా? చూడు, నిన్ను నలుగురు అమ్మాయిల మధ్య కనుపాపలాగా చూసుకొని పెంచుకున్నాను. ఇక్కడ కూడా ఉపమాలంకారం వస్తుంది. ఓకే, నిన్ను ఇల్లు దాటి వెళ్ళనివ్వలేదు, ఆ చదువుల సరస్వతి నిన్ను వెంటేసుకొని వెళ్ళింది. ఉద్యోగం కోసం వలస పక్షులు ఏ విధంగా అయితే వదిలి వెళ్ళిపోతున్నాయో తను ఉన్నటువంటి ప్రాంతాన్ని, కొడుకులు కూడా అలా వెళ్ళిపోతున్నారు అన్నటువంటి ఆవేదనతో తన కొడుకు రాసినటువంటి ఒక ఉత్తరం సంబంధించినటువంటి అంశం అది. ఓకే, నెక్స్ట్ మేలుకొలుపు. మేలుకొలుపు అనేటువంటి పాఠ్యాంశము మనకు 6వ తరగతిలో 8వ పాఠ్యాంశంగా ఇవ్వబడింది. ఈ మేలుకొలుపు అనేటువంటి పాఠ్యాంశము ప్రక్రియ ఏది అంటే పద్యం. ఇతివృత్తం ఏది అంటే సమానత్వం అనేటువంటి ఇతివృత్తంకు చెప్పబడింది. సమానత్వం అనేటువంటి ఇతివృత్తంతో చెప్పబడింది.
దీని యొక్క ఉద్దేశం ఏమంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక, స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. స్వాతంత్రానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి ఎవరు నిమ్న జాతుల వారి పరిస్థితిని ఆనాటి వారి కాంక్షను గురించి తెలియజేయడం అనేటువంటి ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అంటే ఇది మేలుకొలుపు. ఓకేనా? ఇంగ్లీషు భాష మనకు అవసరమే కానీ అన్ని వేళలా అవసరం వాడటం సరికాదని తెలిపే ఉద్దేశంలో కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అంటే ఇది మమకారం. ఓకేనా? కుసుమ ధర్మన్న. ఈ మేలుకొలుపు పాఠ్యాంశ రచయిత ఎవరు అంటే కుసుమ ధర్మన్న. కుసుమ ధర్మన్న. ఈయన 1900 నుండి 1946 కేవలం 46 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఓకే. రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించాడు.